మేమైతే ఇప్పుడు రామేశ్వరం టెంపుల్ జ్యోతిర్లింగం ఉంటుంది కదా, అక్కడ దింపేశారనమాట వ్యాన్ తీసుకొచ్చి. చెప్పండి. మా అత్త అనమాట. అండ్ వీ ఆల్ ఆర్ గోయింగ్ టు టెంపుల్ నా. ఇది ఇట్ సైడ్ మొత్తం వెస్ట్ బెంగాల్ ఉంది. మేమైతే ఫైనల్లీ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిందనమాట. అండ్ మేము ఇక్కడ చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా లైక్ ఇన్ ఓల్డెన్ డేస్ శివుడు అక్కడ కూర్చుంటే వాళ్ళందరూ అంటే మంత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇదంతా ఈ హాల్ మొత్తం కూర్చొని వేదాలు కానీ మంత్రాలు కానీ చేశారంట. లిటరల్లీ మనకి 1000 స్తంభాల గుడి ఉంది కదా, ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అన్నిటి మీద శివలింగాలు ఉన్నాయి, నంది ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే టైము 6 అవుతుంది. మేము ఇక్కడ అంటే హోటల్ నుంచి బయలుదేరింది 4:30కి. అయితే ఇక్కడికి మాకు దర్శనం అయ్యి అదంతా కూడా త్వరగా అయిపోయింది అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. లిటరల్లీ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద హాల్వే లాగా. అసలు పిల్లర్స్ మేము నడుస్తూనే ఉన్నామా, ఎండ్ కూడా కావట్లేదు. అండ్ ఆయన అక్కడ వైట్ షర్ట్ వేసుకొని నడుస్తున్నారు కదా, ఆయననే అనమాట మాకు స్పెషల్ దర్శనం ఇప్పించింది. అండ్ వెనకాల వీళ్ళందరూ వస్తున్నారు. అక్కడైతే కోనేరు ఉంది. పదండి. మేమైతే రామేశ్వరంలో చాలా బాగా దర్శనం అయింది. 2 times వెళ్ళాము స్పెషల్ దర్శనంలో. ఎలా అంటే ఫస్ట్ టైం ఏమో స్ఫటికలింగాన్ని పెట్టారు, సెకండ్ టైం ఏమో మనకి రియల్ ఒరిజినల్ జ్యోతిర్లింగం ఉంటుంది కదా, అది కూడా చూపించారు అనమాట. సో 2 చూసుకొని వచ్చేసరికి మాకు జస్ట్ 9:30 అయ్యింది. ఇంకా అక్కడ నేను నా ఫ్రెండ్స్కి అండ్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా షాప్ చేశాను. 10 కిచెన్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇంకా ఏదో ఓషన్స్, 3 oceans కనెక్ట్ అవుతాయంట కదా రామేశ్వరంకి. అక్కడి నుంచి తీసుకున్న షెల్స్ని కిచెన్స్ లాగా చేసిండ్రు. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అంటే ఇప్పుడైతే మేము తినేసేదానికి టెంపుల్ సిటీకి వచ్చాము. ఇక్కడ మేము దోశ, ఇడ్లీ తీసుకున్నాము, విచ్ ఇస్ బ్రంచ్. అంటే పొద్దున మేమేమీ తినలేదు. సో ఇట్స్ లంచ్ టైమ్ నౌ. సో అందుకని మేము ఒక బ్రంచ్ చేసేసాం అనమాట. నెక్స్ట్ అయితే ధనుష్కోడి, అదే రామసేతు ఉంటుంది కదా, స్పిరిట్స్ హెల్పెడ్ రామ్ టు క్రాస్ శ్రీలంక టు ఇండియా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే బీచ్లో ఫుల్గా చిల్ అయిపోవడానికి. అండ్ ఆల్సో మనమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్ ఇదే అనమాట. మన మెయిన్ వాటర్ బాడీస్ విచ్ ఇస్ బే ఆఫ్ బెంగాల్. అక్కడ మీకు సింహాలు కనిపిస్తున్నాయి కదా, అదే మనకి మెయిన్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఇండియా అండ్ లాస్ట్ రూట్ కదా. అందుకనేసి కొద్దిగా దూరంలోనే మనకి శ్రీలంకన్ ఏమంటారు కొద్దిగా ల్యాండ్ కనిపిస్తుంది. అటు నుంచి తీయలేదు బికాజ్ సో మచ్ క్రౌడ్ ఉన్నారు. ఇది మేము బీచ్కి వెళ్ళామన్నమాట. ఇంకా పెద్ద బీచ్ చెన్నై బీచ్. ఈరోజైతే నేను ఈ వీడియో ఎండ్ చేసి మళ్ళీ రేపు మదురై మీనాక్షిలో మేము అసలు ఏమేం చేసాము, అక్కడ ఏం షాప్ చేసాము, అవన్నీ కూడా సపరేట్ బ్లాగ్ తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.